శాఖ మంత్రి చెప్తాడు 60% సన్నాలు వేసినామని. మరి 60% సన్నాలు వేస్తే 10% కూడా నువ్వు కొనలే. ఎందుకు మాయ మాటలు చెప్తున్నారు? ఇవాళ నువ్వు 85 లక్షలు నువ్వు ప్రొక్యూర్ చేస్తావా ఛాలెంజ్ చేస్తున్నా. గత యాసంగిలో అంతకుముందు యాసంగి కంటే యాసంగిలో పంట తక్కువ మీరు ప్రొక్యూర్ చేసిండ్రు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, గత వానాకాలంలో ప్రొక్యూర్ చేసిన దానికంటే ఇవాళ నువ్వు ఎక్కువ ప్రొక్యూర్ చేస్తావు. మునగానివైతే చూపించు. సన్న ఓట్లకే ఇస్తాను, ఆ తెలివి కూడా లేదు. కాబట్టి నువ్వు అన్ని రంగాల్లో ప్రొక్యూర్మెంట్లో ఫెయిల్ అయినావు, రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ అయినావు, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయినావు. కాళేశ్వరం నీళ్లతోనే ఇవాళ జల కళతోనే ఇవాళ నువ్వు నీళ్లు కొన్ని చోట్ల ఎత్తిపోయకున్నా కూడా మేము చేసిన ఏదైతే నిర్మాణం ఉన్నదో దాంతో పాటు ఇలా పంట పడుతుంది తప్ప మరొకటి కాదు. నేను ఇంకొక అంశం మాట్లాడి నేను బంద్ చేస్తా. రెండో అంశం, ఇవాళ చాలా మంది ఉద్యోగాలు మేమిస్తే నువ్విచ్చినావని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఇలా మహారాష్ట్ర పోయి ఇంకో దగ్గర పోయి చెప్పుకుంటూ చేస్తున్నావు. నువ్వు టీచర్లు అదేవిధంగా మిగతా 2-3 మీటింగ్లు పెట్టినావు. ఎల్బీ స్టేడియంలో టీచర్లకు పెట్టి టీచర్లతో గొప్పగా మాట్లాడినావు. అదేవిధంగా మొన్న విద్యార్థులతో మాట్లాడినావు. 10 సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా గురుకులాల్లో రెసిడెన్షియల్ కళాశాలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2 లక్షల అడ్మిషన్లు తక్కువైనాయి. 2 లక్షల అడ్మిషన్లు తక్కువైనాయి. సిగ్గుపడు. ప్రభుత్వం చేత కావట్లేనందుకు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందుకు ఇవాళ మొత్తం గురుకులాలకు మొత్తం కూడా రోగాలు అంటుకున్నాయి. 42 మంది విద్యార్థులు చచ్చిపోయినరు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భోజనం సరిగ్గా పెట్టలేవు, దానికి సిగ్గుపడు. దాని ఆ వైఫల్యాల గురించి ఆలోచించు, విజయోత్సవం కాదు. చివరిగా ఒకటే మాట మాట్లాడతా. ఇవాళ ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఈ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్లు చేస్తా ఉన్నారు. కొంతమంది నేను రిటైర్ అవుతున్నా కాబట్టి ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి ఓరు అటవీ భూములు వెంట పడుతున్నారు, ఇంకోరు గనుల వెంట పడుతున్నారు, ఇంకోరు మొత్తం కూడా మట్టి దోస్తే మట్టి మీద వెంట పడుతున్నారు. మా 70 ఏళ్ళ వయసు అయిపోయింది, మేము సంపాదించుకోలేదని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు. కొంతమంది నేను మొదటిసారి ఎమ్మెల్యేలు అయినా కాబట్టి ఎమ్మెల్యే అయితే మొత్తం కూడా మళ్ళా అవుతామో కామో అని చెప్పి వాళ్ళు కూడా మొత్తం మీద ఊర్ల మీద పడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నారు. మితిమీరిన అహంకారం, అంతులేని అవినీతి. ఇక మంత్రులైతే బూతు మాటలు, రోత పనులు. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయితే వాడు పిట్టల దొర, తుపాకీ రాముడు. ఇవాళ వాళ్ళే కూడా మొత్తం బయట పెడతాం. ఇవాళ రైతు బంధుకు సంబంధించిన 7,500 కోట్లని పందికొక్కుల్లాగా మెక్కిండ్రు. పందికొక్కుల్లాగా మెక్కి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నతను మొత్తం కూడా మొదటిసారి మంత్రి అయిండు, మొదటిసారి ఎమ్మెల్యే అయిండు. చాలా అహంకారంతో మాట్లాడుతున్నాడు. బిడ్డ మేము చెప్తున్నాం, ఇలా వరంగల్కి నువ్వు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండొచ్చు, నువ్వు ఖమ్మంలో చేసిన అన్నింటినీ కూడా బయటికి తెస్తాం. 10 సంవత్సరాలు మేము కూడా వెంజన్స్ పాలిటిక్స్ చేయలే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. కావాలంటే సహాయం చేసినాం తప్ప మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ మీలాగా ఈ విధమైన చర్యలు తీసుకోలే. నీ భూములు ఎక్కడ ఆక్రమణ నువ్వు చేసినావో తీస్తాం, ఏ విధంగా బిల్లులు ఎత్తినవో తీస్తాం, ఏ విధంగా అక్రమంగా పర్మిషన్ తీసుకొని కట్టినో తీస్తున్నాం. రామన్ననో హరీష్ రావు గారినో ఇలా కేసీఆర్ గారి మీదనో వాళ్ళ ఖాళీ గోటికి సరిపోని నీవు ఇష్టమో చూడ మాట్లాడుతున్నావు. బిడ్డ నీ సంగతి కూడా చూస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. చేతనైతే రైతులకు చెప్పినవి చెయ్యండి. ఇలా మొత్తం విద్యార్థులకు జరిగే నష్టం కాకుండా చూడండి. అంతేగాని ప్రజలకు మేలు చేసే చెప్పండి. మీరు చేయలేని కనీసం మేము చేసిన వాటి కొనసాగిస్తే చాలు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డికి కానీ మంత్రులకు కానీ ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే వరంగల్ వేదికగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ చెప్పించినవో ఆ రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి కావాల్సిన పైసలు ఇక్కడి నుంచి తీసుకోబోతా ఉన్నావు. హెలికాప్టర్ ఇక్కడి నుంచి తీసుకోబోతున్నావు. అడ్వర్టైజ్మెంట్ 300 కోట్లు పెట్టి ఇక్కడి నుంచి తీసుకోబోతున్నారు. ఇవన్నీ కూడా మొత్తం తెలంగాణ సంపదను దోచి అక్కడ పెడుతున్నారు. ఇక్కడ మొత్తం అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయినాయి. రియల్ ఎస్టేట్ డమాలైపోయింది, ఆర్థిక వ్యవస్థ డమాలైపోయింది. 15,000 కోట్ల రూపాయలు నెగిటివ్ 6 నెలల్లో అన్ని రంగాల్లో నష్టపరిచిన నువ్వు విజయోత్సవ సభ కాదు, వైఫల్యాల సభగా రివ్యూ చేసుకో. ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పు.
మీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తన మార్చుకోండి. ఈ యొక్క సంవత్సరం యొక్క అనుభవాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ.